నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 72. ఇంకెప్పుడు నాకు కానీ సమీరాకు కానీ ఫోన్ చేయకు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, ఏదో ఇలా బ్రతకనివ్వు అని ఫోన్ పెట్టేయబోయిన రమణి మళ్ళీ సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని, చెప్పడం మరిచాను, సమీరాకు ఒక సంబంధం వచ్చింది, దానికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. నువ్వు ఇలా పదే పదే కాల్ చేసి ఆ సంబంధాన్ని చెడగొట్టకు. దాని భవిష్యత్తు బాగుండాలని నువ్వు అనుకుంటే మా జోలికి రాకు. నువ్వంటూ ఒకదానివి మాకున్నావు అని తెలిస్తే దాని కాపురం సవ్యంగా సాగదు. నేను మనశ్శాంతితో ఉండలేను. ఇప్పటికైనా నేను చెప్పింది అర్థం చేసుకుంటే ఇంకెప్పుడు అమ్మా అంటూ నాకు ఫోన్ చేయకు. గుడ్ బై అనేసి కాల్ కట్ చేసింది రమణి. ఇలా మాట్లాడి తన కన్న కూతురితో తనకున్న పేగుబంధాన్ని తెంపేసుకుంది. ఆమె మనసుకి బాధగా అనిపించినా ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పలేదు ఆమెకి. మొదటి కూతురు చేసిన తప్పు తన రెండవ కూతురు జీవితంపై ప్రభావం చూపించకూడదు అన్న సంకల్పంతో తన మనసు రాయి చేసుకొని ఇలా మాట్లాడింది ఆమె. ఎవరు చేసిన పాపం వాళ్ళే అనుభవించాలి, ఎవరు చేసిన తప్పుకి శిక్ష వాళ్ళే అనుభవించాలి, దాన్ని మరొకరికి రుద్దకూడదు అనుకున్న రమణి తనిలా సుధతో కఠినంగా ఉండడం సరైనది అనుకుంది. శ్రీజ వెనకాల వచ్చిన ముకుందం, అక్కయ్య వీడింకా రాలేదా? లాస్ట్ బస్ ఇప్పుడే వెళ్ళగా చూశాను అన్నాడు. ఇదిగో ఇప్పుడే వచ్చాడు పార్వతమ్మ అనగానే అవునా అంటూ వీళ్ళు భోంచేస్తున్న దగ్గరికి వచ్చాడు ముకుందం. అక్కడ సమీరాను చూసి నివ్వెరపోయాడు. ఈమె ఎవరు? అనుమానంతో అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. కొంపదీసి వీడు పెళ్లి చేసుకొని రాలేదు కదా? అలా అయితే నా ఆశ మీద నీళ్లు చల్లినట్టే అనుకోగానే అతని గుండె గుబగుబలాడింది. అక్కయ్య, ఈ అమ్మాయి ఎవరు? చూస్తే పట్నం పిల్లలా ఉంది ఆరగా అడిగాడు అతడు. అవునని తల ఆడించిన పార్వతమ్మ, ఈ అమ్మాయి వీడికి స్నేహితురాలు అట. ఏదో పని మీద వచ్చింది అంది ఆమె. దాంతో అతని మనసు తేలికపడింది. ఇంతవరకు వేగంగా కొట్టుకున్న ముకుందం గుండె నెమ్మదించింది. అల్లుడు, తిరుగు ప్రయాణం ఎప్పుడు? ఓ 4 రోజులు ఉంటావు కదూ అన్నాడు. ఈలోపు తన కూతుర్ని పిలిపించుకొని ఉదయ్తో పెళ్లి చూపులు అవి కానిచ్చి ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకోవచ్చు అన్న ప్లాన్తో ఉన్నాడు ముకుందం. లేదు మామయ్య, రేపొక్కరోజే ఉంటాను, ఎల్లుండి సాయంకాలం లోపు బయలుదేరాలి, సెలవులు లేవు. భోగంజనం ముగించి చేతులు కడుక్కోవడానికి లేచి వెళ్ళాడు ఉదయ్. అదేంటి మరి ఒక్కరోజేనా? కంగారు పడ్డాడు ముకుందం. అక్కయ్య, వీడొస్తున్న విషయం నువ్వు ముందుగా చెప్పి ఉంటే నేను వచ్చేటప్పుడు మా సిరిని వెంట తీసుకొని వచ్చేవాడిని కదా. నువ్వు చెప్పనే లేదు. వీడు వస్తున్న విషయం కూడా నేను ఇక్కడికి వచ్చాకే తెలిసింది కినుగ్గా అన్నాడు అతడు. ముందుగా తెలియదురా, తెలిసి ఉంటే చెప్పేదాన్ని నొచ్చుకుంది పార్వతమ్మ. అప్పుడే తాగిన మైకంలో తూలుతూ ఇంట్లోకి వచ్చాడు ఉదయ్ తండ్రి శంకరయ్య. శంకరయ్యకి ముకుందంకి మొదటి నుండి పడదు. అతడు రాగానే ఇతడు జారుకున్నాడు. మిగతా విషయాలు ఉదయం మాట్లాడుకోవచ్చు అనుకున్నాడు ముకుందం. తూలి పడబోతున్న తండ్రిని పట్టుకున్నాడు ఉదయ్. నానా, మీ ఆరోగ్యం చెడిపోతుందని తెలిసినా ఈ తాగడం మానుకోరా? అసహనంతో విసుక్కున్నాడు. అయినా నీకు డబ్బు ఎవరిస్తున్నారు? నేను ఊర్లో అందరికీ చెప్పాను కదా నీకు డబ్బు ఇవ్వద్దని. అయినా ఏ తలకు మాసిన వెధవ నీకు ఇస్తున్నాడు? చిరాకు పడ్డాడు ఉదయ్. నీలాంటి కొడుకు ఉంటే ఎందుకివ్వరు? దారిన పోయే దానయ్య కూడా ఇస్తాడు గర్వంగా మీసం తిప్పాడు ఈశ్వరయ్య. ఇతనితో వాదించి వేస్ట్ అనుకున్న ఉదయ్ ఇక మాట్లాడలేదు. శ్రీజ, సమీరాకి గది చూపించు తన చెల్లెలితో అన్నాడు ఉదయ్. అలాగే అని ఆమె సమీరాని తీసుకొని వెళ్ళింది. పార్వతమ్మ తన భర్తకి భోజనం పెట్టే పనిలో ఉంది. ఉదయ్ తన గదికి వచ్చి మంచం మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. తండ్రి తాగి రావడం అతనికి నచ్చలేదు. నేను వస్తున్నానని తెలుసు, ఈ ఒక్క పూట తాగకుండా ఉంటే ఏమయ్యేది? మరి ఇంతలా ఈ వ్యసనానికి బానిస అయ్యారా? మనసులో వాపోయాడు అతడు. అలసిపోయి ఉండడంతో త్వరగానే నిద్ర పట్టింది అతనికి. కొత్త చోటు కావడంతో సమీరాకి నిద్ర పట్టలేదు. అటు మసిలి ఇటు మసిలి ఏ తెల్లవారుజామునో నిద్రలోకి జారుకుంది. దాంతో ఆమె ఉదయం ఆలస్యంగా లేచింది. సమీరా, నువ్వు కాఫీనా టీనా ఏం తాగుతావు అడిగింది శ్రీజ. అప్పుడే బ్రష్ చేసుకుని వచ్చిన సమీరా, నువ్వు ఏదిచ్చినా తాగుతాను చిరునవ్వుతో అంది.
అయితే అమ్మ అన్నయ్య కోసం టీ పెట్టింది, అదే తెస్తాను అని వెళ్తుంటే నేను వస్తాను ఆమెతో పాటు వంటింట్లోకి వచ్చింది సమీర. నీకు వంట చేయడం వచ్చునా? సమీరను అడిగింది పార్వతమ్మ. ఏదో కొద్దిగా, నేను డ్యూటీకి వెళ్తాను కదూ, అమ్మ చేస్తుంది ఇబ్బందిగా చెప్పింది సమీర. అయితే నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? మా అబ్బాయి ఆఫీస్లోనేనా? ఆరగా అడిగింది ఆమె. కాదు, బ్యాంకులో చేస్తాను. మీ అబ్బాయి లోన్ కావాలి అంటేనూ నేను ఇప్పించాను అన్న సమీర అయ్యో అనవసరంగా నోరు జారాను అనుకుంది. ఒక్కని సంపాదనతో ఇల్లు గడవాలి, పైగా మా ఆయన చేసే అప్పులు కట్టాలి, ఇంకా దీని పెళ్లి చేయాలి. ఈ ఖర్చులన్నీ నా బిడ్డ ఒక్కడే భరించాలి. ఇంకా లోన్ తీసుకోకుండా ఏం చేస్తాడు? బాధతో అన్నది ఆమె. అమ్మా, ఈ సమీరలాగా ఉద్యోగం చేసే అమ్మాయిని కోడలిగా తెచ్చుకో, అప్పుడు ఇద్దరు సంపాదిస్తారు, అన్నయ్యకి భారం తగ్గుతుంది ఆలోచనగా అంది శ్రీజ. ఏంటా మాటలు? అమ్మాయి నొచ్చుకుంటుంది శ్రీజను కసిరింది పార్వతమ్మ. కానీ సమీర సిగ్గుపడడం ఆమె దృష్టిని దాటిపోలేదు. ఆమెకి ఇద్దరూ కలిసి వచ్చినప్పటి నుండి ఏదో అనుమానం కొడుతూనే ఉంది, కానీ తనంత తానుగా బయటపడదలుచుకోలేదు. ఉదయ్ స్వయంగా చెప్పినప్పుడు విందామని ఊరుకుంది. ఇప్పుడు శ్రీజ ఇలా అనేసరికి ఆమెలో ఏవో కొత్త ఆశలు మొలకెత్తాయి. అమ్మాయి, నువ్వు సిటీలో ఎక్కడ ఉంటావు? మా అబ్బాయి నీకెలా తెలుసు? ఆమె సమీర వివరాలు రాబట్టే పనిలో పడింది. ఆంటీ, నేను మీ అబ్బాయి ఉండే ఫ్లాట్కి ఎదురుగుండా ఫ్లాట్లో ఉంటాను. ఇంకా నేను పనిచేస్తున్న బ్యాంక్, మీ అబ్బాయి చేస్తున్న ఆఫీస్ ఎదురెదురుగానే ఉంటాయి. కాకపోతే మధ్యలో మెయిన్ రోడ్ ఉంటుంది. నేను సిటీకి కొత్త, దాంతో రాగానే మీ అబ్బాయి మాకు అన్ని విషయాల్లోనూ సహాయం చేశాడు. నన్ను మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయడం, అవసరమైన సరుకులు తెచ్చుకునేటప్పుడు వెంట రావడం, ఇలా చాలా హెల్ప్ చేశాడు. దాంతో మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది చిరునవ్వుతో చెప్పింది సమీర. మీ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనా? అంతకు మించి ఏమీ లేదా? పార్వతమ్మ అనగానే సమీర గతుక్కుమంది. ఇంత సూటిగా పార్వతమ్మ అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక సమీర సిగ్గుతో తల వంచుకొని నేలచూపులు చూసింది. ఇప్పుడు ఉదయ్ ఉంటే బాగుండేది. మా ప్రేమ గురించి, పెళ్లి చేసుకోవాలి అనుకున్న విషయం గురించి చెప్పేవాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో కనిపించడం లేదు మనసులో అనుకుంది ఆమె. అమ్మా, నువ్వు మరీను ఇలా అడిగితే ఎవరైనా చెప్తారా? ముసిముసిగా నవ్వింది శ్రీజ. మరోలా అడగడం నాకు చేత కాదు అన్న పార్వతమ్మ. అమ్మాయి, నీ మనసు నొప్పించి ఉంటే మరేమీ అనుకోకు. పల్లెటూరి దాన్ని కదూ, నాకు సరిగ్గా మాట్లాడడం చేత కాదు నొచ్చుకుంది పార్వతమ్మ. అయ్యో ఆంటీ, అలాంటిది ఏమీ లేదు. మీరు కరెక్ట్గానే పసిగట్టారు. మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే కాదు, మీరు ఊహించింది కూడా. మరింత సిగ్గుపడుతూ శ్రీజ వెనకాల చేరింది సమీర. అవునా అంటూ బుగ్గలు నొక్కుకుంది పార్వతమ్మ. ముకుందం ఎప్పుడు వచ్చాడో కానీ వీళ్ళ మాటలు విన్నాడు. అతని గుండెలో రాయపడింది. నేను అనుకున్నంత అయ్యింది, ఇక నేను నెత్తిన గుడ్డేసుకొని పోవలసిందేనా? బాధతో అనుకున్నాడు. అలా ఎలా జరగనిస్తాను? ఈ పెళ్ళి నేను జరగనివ్వను. ఏదేమైనా నా కూతురుతోనే ఉదయ్కి పెళ్లి జరిపిస్తాను దృఢ నిశ్చయంతో అనుకున్న అతడు. అక్కయ్య, మన ఇంటా వంట ఉందా ఇలా ప్రేమ వివాహాలు చేసుకోవడం? లేదు కదా. అలాంటిది నువ్వే వాళ్ళని అడిగి మరీ పెళ్లి చేసేలా ఉన్నావు. వాళ్ళ మనసులో లేని ఆలోచనను నువ్వే కలిగించేలా ఉన్నావు. అయినా ఈ అమ్మాయికి ఉద్యోగం ఉంటే సరిపోయిందా? సంపాదిస్తే ఏ అమ్మాయినైనా నీ కోడలుగా చేసుకుంటావా? కులగోత్రాలు ఏమిటో, గోత్రనామాలేమిటో ఏమీ తెలుసుకోకుండా తొందరపడి వీళ్ళకి పెళ్లి చేయాలి అనుకోవడం సరికాదు ఆవేశపడ్డాడు ముకుందం. ఎవరి పెళ్ళి మామయ్య అంటూ ఊర్లోకి వెళ్ళిన ఉదయ్ వచ్చాడు. ఇంకెవరిదిరా, నీది. మీ అమ్మ వెనక ముందు ఏమీ ఆలోచించకుండా, నిన్ను ఒక మాట కూడా అడగకుండా తనే నీ పెళ్లి నిశ్చయం చేసేలా ఉంది. అది కూడా ఎవరితోనో తెలుసా అనగానే తల అడ్డంగా ఊపాడు ఉదయ్. అతనిలో కంగారు మొదలైంది. అమ్మా, నాకు చెప్పకుండా సంబంధం ఖాయం చేసిందా? అది ఎవరితో? నివ్వెరపోయిన అతడు నేనిప్పుడు అమ్మ కోసం తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా అనుకోగానే అతని గుండె దడదడలాడింది. మామయ్య, ఇంతకు అమ్మాయి ఎవరు? టెన్షన్ పడుతూ ఆత్రంగా అడిగాడు అతడు. ఎవరా? అదిగో శ్రీజ వెనకాల నక్కింది చూడు, ఆ అమ్మాయితో అట. ఎర్రగా బుర్రగా ఉంటే సరిపోయిందా?
మనకు తగిన సంబంధం అయి ఉండాలి కానీ అయినా నీ స్నేహితురాల్ని చేసుకునే కర్మ నీకేం పట్టింది? బంగారం లాంటి మేనరికం ఉండగా అన్నాడు ముకుందం. తన తల్లికి సమీర నచ్చినందుకు సంతోషపడిన ఉదయ్ మేనరికమా? ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాడు అతడు. అవునురా, అసలు నేనైతే ఆ విషయం గురించే మాట్లాడడం కోసం వచ్చాను. తీరా నేను ఆ సంబంధం గురించి చెప్పేలోపే మీ అమ్మ మరో అమ్మాయిని చూసే పనిలో ఉంది. తన అల్లుడిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు ముకుందం. నాకు తెలియని వాళ్ళు ఎవరున్నారు మామయ్య? అయినా చిన్నప్పటి నుండి నా కోసం ఒక మరదలు పుట్టి ఉందని అమ్మ ఎప్పుడు చెప్పలేదు. పోనీ నీ కూతురా? అలా అనుకున్నా నీ కూతురు ఉన్నట్టు కూడా నాకు తెలియదు. అయినా నువ్వు వచ్చింది ఎన్నిసార్లని? నా చిన్నప్పుడు అంటే మేం బాగా బ్రతికిన రోజుల్లో వచ్చేవాడివి. మా ఆస్తులు అన్నీ పోయాక నువ్వు ఇటువైపు రావడమే మానేశావు. ఎప్పుడో నేను 10వ తరగతి పాస్ అయ్యానని తెలిసినప్పుడు ఒక్కసారి వచ్చి పలకరించి వెళ్ళినట్టు గుర్తు. ఇదిగో మళ్ళీ ఇప్పుడే నిన్ను చూడ్డం అన్నాడు ఉదయ్. తరచూ రాకపోతే ఏంటి? మన మధ్య ఉన్న సంబంధం చెడిపోతుందా? మన బంధుత్వం కాకుండా పోతుందా? మనం పనుల ఒత్తిడి వల్ల రాలేకపోయాను అంతే తప్ప మీ దగ్గరికి రాకూడదు అని కాదు. ఉడుకుబోతుతనం చూపించాడు ముకుందం. ఇంతవరకు అతని మాటలు వింటూ మౌనంగా ఉన్న పార్వతమ్మ తన నోరు విప్పింది. అన్నయ్య, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. మేం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మా దగ్గరికి రాలేదు. ఎలా ఉన్నారు ఏంటి అని పలకరించలేదు. తోడబుట్టిన దాన్ని అంటూ నేను ఒకదాన్ని ఉన్నాను అన్న విషయమే నువ్వు మర్చిపోయి ఉంటావు. ఎందుకంటే మేము అన్నీ పోగొట్టుకొని బికార్లం అయ్యాం కదా, అందుకు. ఇటువైపు పని మీద వచ్చినా నా దగ్గరికి వచ్చేవాడివి కాదు. వస్తే ఎక్కడ నిన్ను సహాయం చెయ్యమని అడుగుతానోనని భయపడి ముఖం చాటేశావు. అలాంటిది ఇంతకాలానికి మళ్ళీ ఇప్పుడు వచ్చావు, అది కూడా దుర్బుద్ధితో. నా కొడుక్కి మంచి ఉద్యోగం వచ్చింది. వాడు బాగా సంపాదిస్తున్నాడు. పైగా పట్నంలో ఉంటున్నాడు. నీ కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేస్తే బాగా సుఖపడుతుంది. పైగా పట్నంలో కాపురం పెడుతుంది. ఇలా పల్లెటూరులో ఉండవలసిన అవసరం రాదు అన్న స్వార్థంతో ఇప్పుడు సంబంధం మాట్లాడడానికి వచ్చావు అంతేనా? ఆవేశపడింది పార్వతమ్మ. అక్కయ్య, గతాన్ని ఎందుకు తవ్వుతావు? అప్పుడు మా పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. నాకు సహాయం చేయాలని ఉన్నా చేయలేని స్థితిలో ఉన్నాను నేను నంగిగా అన్నాడు అతడు. తెలుసు తెలుసు, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇక చెప్పకు. అవసరానికి అనుకూలంగా మాట మార్చే నీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నాకు ఇష్టం లేదు ముఖం మీద కొట్టినట్టు చెప్పింది పార్వతమ్మ. అక్కయ్య, మన రక్త సంబంధాన్ని మర్చిపోయి ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు. అయినా నా కూతురికి ఏం తక్కువ? బాగా చదువుకుంది, అందంగా ఉంటుంది, పనిపాట తెలిసిన అమ్మాయి. అన్నిటికీ నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. అలా అని నేనేమి నా కూతుర్ని ఊరకనే పెళ్లి చేసి మీ ఇంటికి పంపాలి అనుకోవడం లేదు. ఏదో నాకు తోచినంత కట్న కానుకలు బాగానే సమర్పించుకుంటాను. ఖాళీ చేతులతో ఏమీ పంపను అన్నాడు. మీ సంబంధమే వద్దు అనుకున్నప్పుడు నువ్విచ్చే కట్న కానుకలు ఎవరికి కావాలి? నువ్వొద్దు, నీ కూతురుతో నా కొడుక్కి పెళ్ళి వద్దు. ఒకవేళ నువ్వు ఇదే విషయం మాట్లాడడం కోసం వచ్చి ఉంటే ఇక బయలుదేరవచ్చు నిర్మోహమాటంగా అతని ముఖం మీద చెప్పింది పార్వతమ్మ. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, ఇది చాలా మంచి స్టోరీ. దయచేసి వినండి, చూడండి, కామెంట్ పెట్టండి.